ప్రజాభవన్లో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ ముగిసింది. సుమారు 2 గంటల పాటు వీరి సమావేశం కొనసాగింది. 2 కమిటీలు వేయాలని ఇరు రాష్ట్రాలు కూడా నిర్ణయించాయి. మంత్రులతో ఒక కమిటీ, అధికారులతో మరొక కమిటీ వేయాలని సమావేశంలో నిర్ణయించారు. విభజనకు సంబంధించిన కీలక అంశాలపై భేటీలో చర్చ జరిగింది. భద్రాచలం నుండి ఏపీలో కలిసిన 5 గ్రామాలను తెలంగాణ ప్రభుత్వం అడిగింది. ఇదే విషయంపై కేంద్ర హోంశాఖకు లేఖ రాయాలని నిర్ణయించింది. హైదరాబాద్లో కొన్ని భవనాలు కావాలని ఏపీ అడిగింది. అయితే స్థిరాస్తులను ఇచ్చే పరిస్థితి లేదని సీఎం రేవంత్ తేల్చి చెప్పినట్లు సమాచారం. రైట్, ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, ఇరువురు సీఎంలకు కూడా భేటీ ముగిసినట్టు తెలుస్తోంది. కీలక అంశాలపై అదేవిధంగా ఆస్తి పంపకాలకు సంబంధించి కూడా సమావేశం ముగిసినట్టు తెలుస్తోంది. చర్చలో భాగంగా ఏంటి అప్డేట్స్? ఎందుకంటే మొత్తానికి రెండు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమంత్రుల సమావేశం గత ముగిసింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తమ నివాసాలకు బయలుదేరినటువంటి పరిస్థితి. ముఖ్యంగా సమావేశం ముగిసిన తర్వాత రేవంత్ రెడ్డి డిన్నర్ ఏర్పాటు చేశారు. డిన్నర్ చేసిన తర్వాత రేవంత్ తన నివాసానికి బయలుదేరితే చంద్రబాబు జూబ్లీహిల్స్లోని తన నివాసానికి కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఎస్పెషల్లీ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో షెడ్యూల్ 9-10లో ఉన్నటువంటి పేర్కొన్నటువంటి ఆస్తులు అవుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి ఆస్తుల పంపకాలకు సంబంధించిన అంశం కావచ్చు, అంతేకాకుండా ఏపీ ఫైనాన్షియల్ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి అంశాలు, అలాగే విభజన చట్టంలో పేర్కొన్నటువంటి దాదాపు 12 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఆస్తుల పంపకాలకు సంబంధించి, అలాగే పెండింగ్ విద్యుత్ బిల్లులు, విదేశీ రుణ సాయంతో ఉమ్మడి రాష్ట్రం నుంచి 15 ప్రాజెక్టులకు సంబంధించి ఏ విధంగా అప్పులను పంపకాలు చెల్లించాలి అనేటువంటి అంశము, అలాగే ఉమ్మడి సంస్థల కోసం చేసిన ఖర్చుకు ఏ విధంగా చెల్లింపులు జరగాలి, అలాగే లేబర్ టెక్స్ సంబంధించి ఇప్పటివరకు రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఏదైతే బకాయిలు ఉన్నాయో వాటి ఏ విధంగా పంపకాలు నిర్వహించారు. మరొక ఉద్యోగ వేతన అంటే దాదాపు 1800 మంది వరకు ఏపీ నుంచి తెలంగాణ ఉన్నారు, తెలంగాణ నుంచి ఏపీలో కూడా 1800 మంది వరకు ఉద్యోగం నేపథ్యంలో ఆ ఉద్యోగులకు సంబంధించినటువంటి విభజన ఎలా జరగాలి, హైదరాబాద్ లో ఉన్నటువంటి 3 భవనాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కు కేటాయించినటువంటి అంశంతో పాటు విలీన గ్రామాల అంశంతో మొత్తం 10 అంశాలకు సంబంధించి ఇవాళ